కార్మికులు అనారోగ్యానికి గురయ్యి మెడికల్ ట్రీట్మెంట్కి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళకు ఫిట్టా అన్ఫిట్టా అనేది చేయాలి. వాళ్ళని కొత్తగూడెం హాస్పిటల్కి ఫిట్ కోసం పంపించిన తర్వాత అక్కడ డాక్టర్లు పరీక్షించి నువ్వు సర్ఫేస్కి ఫిట్, ఒక 2 నెలల తర్వాత రివ్యూ చేస్తాం, నువ్వు మళ్ళీ ఈలోపు సర్ఫేస్ జాబ్ చేసుకో అని అక్కడ నుంచి సీఎంఓ క్లియర్గా ఆదేశాలు ఇస్తూ లెటర్ ద్వారా ఇచ్చి పంపిస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న యాజమాన్యం మేము సీఎంఓ రాసినా మేము ఇవ్వము, మీరు అండర్గ్రౌండ్కే దిగి పని చేయాలి అంటున్నారు. హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు, మోకాళ్ళ సర్జరీ అయిన వాళ్ళు, కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు, లోపలికి దిగి పెరాలసిస్ వచ్చిన వాళ్ళు లోపలికి దిగి ఎట్లా పనిచేస్తారు యాజమాన్యం తెలియజేయాలి. డాక్టర్ ఏది చెబితే ఆయన ఆరోగ్య కండిషన్ని బట్టి ఇక్కడ ఇవ్వాలి. కానీ దానికి వ్యతిరేకంగా లోపలికి దిగాలని ఇక్కడ యాజమాన్యం కార్మికుల్ని సతాయిస్తుంది. యాక్చువల్గా వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ ప్రకారం ఎవరైతే కార్మికులు ఇట్లా ట్రీట్మెంట్కి వెళ్తారో వీళ్ళని ఫిట్ చేసిన దాకా హాఫ్ పేమెంట్ లీవ్ ఇవ్వాలి. ఆ హాఫ్ లీవ్ ఎగగొట్టడానికి కార్పొరేట్ వాళ్ళేమో 3 నెలలు 4 నెలలకే వాళ్ళని ఫిట్ అని రాస్తున్నారు. ఇక్కడకున్న యాజమాన్యమేమో వీళ్ళని అండర్గ్రౌండ్లోనే దిగాలి, బయట పనిచేయడానికి మా దగ్గర పని లేవు అంటున్నారు. వాళ్ళు అండర్గ్రౌండ్లో దిగి పని చేస్తే ఏదన్నా అయ్యి వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళ ఆరోగ్యం చెడిపోవటమో వాళ్ళు చనిపోవటమో జరిగితే దానికి ఏ అధికారి బాధ్యత వహిస్తాడు? దీని మీద ఆలోచించాలి యాజమాన్యం. కార్మికుడికి మెడికల్ అన్ఫిట్ చేసి పూర్తిగా సర్ఫేస్ ఫిట్ చేసి ఇవ్వాలి, లేదా ఆయన సర్ఫేస్లో ఫిట్ అయిన దాకా ఆయనకు హాఫ్ పేమెంట్ ఇవ్వాలి, లేదా మెడికల్ బోర్డు పెట్టి దాన్ని డెసిషన్ తీసుకోవాలి. ఇది ఏమి చేయకుండా మెడికల్ బోర్డు గత సంవత్సరం నుంచి నడపకుండా కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారు. వీటికి వ్యతిరేకంగా మేము ఇప్పటికే యాజమాన్యంతో మాట్లాడాం. వీటి మీద సరైన నిర్ణయం తీసుకొని హాస్పిటల్ నుంచి ఎవరైతే ఇస్తారో ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళకి సర్ఫేస్లో కల్పించాలి. ఏ మేనేజ్మెంట్ ఏం చెబుతుంది, హాస్పిటల్ వాళ్ళు రాస్తే మేము ఎందుకు ఇస్తాం, డాక్టర్కి ఆ పవర్ లేదు రాయడానికి అంటున్నారు. మరి అదే డాక్టర్ మెడికల్ బోర్డులో సర్ఫేస్లో పనిచేసే ఫోర్మెన్, అదేవిధంగా సర్ఫేస్లో పనిచేసే ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జికి ఈయన మెడికల్ అన్ఫిట్ చేస్తున్నాం, సర్ఫేస్లో జనరల్ మజదూర్గా ఇవ్వమంటే జనరల్ మజదూర్గా ఎందుకు ఇచ్చింది కంపెనీ? అంటే ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జ్ కన్నా జనరల్ మజదూర్ పని తక్కువ ఉంటుందా? దాని కూర్చొని సూపర్వైజర్ పని చేయలేనివాడు జనరల్ మజదూర్గా చేయమని ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేశారు. ఈరోజు కంపెనీకి అనుకూలంగా లేదు కాబట్టి దీన్ని మీరు యాక్సెప్ట్ చేయటం లేదు. దీని మీద మేము అవసరమైతే మైనింగ్ ఇన్స్పెక్టరేట్ కూడా కంప్లైంట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే యాజమాన్యం ఆ నిర్ణయాన్ని మార్చుకొని డాక్టర్లు రాసిన వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్ఫేస్లో జాబ్ కల్పించాలి, లేకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.